హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ సేమియా చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ఎగ్ సేమియా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి చేసుకుంటూనే ఉంటాం కదా. సో అలా ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీ, దోశ లాంటివి కాకుండా ఇలా ఒక కప్పు సేమియాతో హెల్తీగా ఎగ్ సేమియా చేసుకోండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఎగ్ సేమియా పర్ఫెక్ట్గా కుదరాలన్నా అండ్ పొడి పొడిగా రావాలన్నా నేను చూపించే విధంగా చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఎగ్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక కప్పు దాకా సేమియా తీసుకోండి. ఈ సేమియాని బాగా వేయించండి. ఫ్లేమ్ను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. ఈ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. సో అంతవరకు కూడా వేయించండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించడానికి 3-4 నిమిషాలు టైం అయితే పడుతుందండి. సేమియాని ఇలా వేయించిన తర్వాత ఈ సేమియా మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఈ నీళ్లను బాగా మరగనివ్వండి. నీళ్లు ఇలా మరగటం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగానే వేయించుకున్న సేమియాని ఈ మరుగుతున్న నీళ్ళలోకి వేసి ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నారనుకోండి అప్పుడు సేమియా మెత్తగా పేస్ట్లా అయిపోతుందండి. సో అలా మెత్తగా ముద్దలుగా రాకుండా సేమియా పొడి పొడిలాడుతూ రావాలంటే సేమియాని ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 80% ఉడికించుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి, కానీ పేస్ట్లా అయిపోకూడదు. ఇలా మనం కరెక్ట్గా 80% ఉడికించుకుంటేనే సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు సేమియాని 80% ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఈ సేమియాని జాలి గరిటలోకి వేసుకొని పైనుంచి చల్లటి నీళ్ళని వేసుకోవాలి. చల్లటి నీళ్ళంటే ఫ్రిడ్జ్లో వాటర్ ఏమీ వేసుకోవాల్సిన పని లేదండి. నార్మల్గా మన ఇంట్లో ఉండే నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. ఇలా చల్లటి నీళ్ళని వేసుకోవడం వల్ల సేమియాలో ఉండే వేడికి ఇంకాస్త మెత్తగా అయిపోతుందండి. ఇలా నీళ్లు వేసుకోవడం వల్ల వేడి తగ్గి కుక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే విడివిడిగా వస్తుంది. ఇప్పుడు సేమియాని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టి అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఎగ్స్ని పగలగొట్టేసి వేసుకోవాలి. నేనైతే ఒక 3 ఎగ్స్ని పగలగొట్టేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 4 దాకా అయినా వేసుకోవచ్చు, అలాగే తక్కువైనా వేసుకోవచ్చు. సో గుడ్లన్నీ పగలగొట్టేసి వేసిన తర్వాత పైన కొద్దిగా పసుపుని స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే చిటికెడంత ఉప్పును కూడా స్ప్రింకిల్ చేసుకొని 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. మనం వెంటనే ఇది కదపకూడదండి. ఎగ్స్ కొంచెం కుక్ అయిన తర్వాత గరిటతో కలిపి ఇలా ముక్కలుగా చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్కి, ఎగ్ నూడిల్స్కి ఎలాగైతే ఉంటుందో అలాగే ముక్కలుగా చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా చేసుకోకూడదండి, కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకోవాలి. అలాగే ఇందాక నేను పైన మిరియాల పొడి స్ప్రింకిల్ చేసుకోవటం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు ఎగ్స్ వేసిన వెంటనే గరిటతో కలిపారనుకోండి చిన్న పీసెస్గా అయిపోతాయి. అందుకే కొంచెం కుక్ అయిన తర్వాతే కలుపుకోవాలి. ఇలా మనకి కొంచెం పెద్ద పీసెస్ లాగా ఉంటేనే ఎగ్ సేమియా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇదంతా ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. మీరు కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 5-6 వెల్లుల్లిని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించండి.
హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఫ్లేమ్ను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం. ఉప్పు కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. మిరియాల పౌడర్ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. మిరియాల పౌడర్ వల్లే ఎగ్ సేమియా చాలా బాగుంటుంది. సో మిరియాల పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు వేయించి ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని ఇందులోకి వేసుకోండి. అలాగే ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పొరటిని కూడా ఇందులోకి వేసుకొని మనం వేసిన ఉప్పు, కారం, మిరియాల పొడి అన్నీ కూడా సేమియాకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. సో అంతేనండి, వేడివేడిగా టేస్టీగా నోరూరించే ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీ, దోశ లాంటివి కాకుండా ఇలా అప్పుడప్పుడైనా ఎగ్ సేమియాని చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎగ్ సేమియా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. చాలా సింపుల్ అండి ఎగ్ సేమియా చేయడం, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.